యుద్ధము గావించి ఆ 100 మందిని ఒక్కొక్కరిని ఇదే గదితో వధించాలని సోపు నీలో ఉంది. ఎప్పుడో ఎవరు పంపించింది ఉంది. ఏం చెబుతాను బావగారంటే భయం ఉందా నీకు? గౌరవము భయం ఉందా బావగారంటే? భయం ఉన్నది అంటున్నావా? భయం ఎంతున్నదో అతని పైన అభిమాన గౌరవం ఎలా ఆ అభిమానం ఉన్న మనకుంది, ఆయనకుందా? అతనికి లేదు. మనం నియమించుకోవాలి కదా అతనికి. అదే అభిమానం దేవుడు అతని మాటలో మనసు ఉండాలి కదా. మనకుంది. మన మీద ఆయన కరుణా కటాక్షం ఉంటే అరే దేవుడు అర్జునుడు నకుల సహదేవుడు ఘోరపతిగా చేశారు కదా, మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఎట్లా అనే ఆలోచన ఉంది ఆయనకి. లేదు కనుక ఆయన కూడా అంటే చెప్పాల్సిందే. అవును కదా. ఏమి పని తలపెట్టినా ప్రయత్నించిన అతని అనుమతి కూడా మనకు ఉన్నది కదా. కనుక అవన్నీ పక్కన పెట్టి మన వాళ్ళ పైన మనకున్న గౌరవం ఉన్నది, మన పైన ఉన్న ప్రేమ ఏమి లేదు. కనుక ఈ సమయమున అన్నగారి చెంతకు వెళ్ళి క్రోధోదిక్తుడై అన్న బావగారి అతను కాపండి అని కోపంగా చెప్పు, నీ మాట వింటాడు. ఏమో నా మనసు ఎట్లా చెప్పారు. సమయం చాలా ఆలస్యం అవుతా ఉంది, ఆలస్యం చేయకుండా వెళ్తే సరే, లేకపోతే ఆయన జగా సరిపోతాడు. కాదు నీ మాట లెక్క చేయకుండా పంపించాను నిన్ననే. నా మాట శాంతపడు కదనా, నిజమే నేను శాంతపడు. నీవా కోపిష్టి కదా, నీకంటే కాస్త నీవంటే ఒక జంక్ ఉంది ఆయనకి. సరే కళ్ళు ఎరగా చేయి, చేసుకుంటా బీసులు మళ్ళీ చేసుకుంటా వేసుకుంటా వేసుకొని చేసుకొని అమ్మగారు మకం చూస్తాను చల్లగా కానీ అయిపోయావు. అట్లే ఉండాలా, భయపడాలా. చూపులనే కాదేస్తాం.